ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది 5 నెలలు అవుతుంది. ఎలా ఉందన్న గవర్నమెంట్? బాగానే ఉందిగా, నీకు తెలియట్లేదా? ఏ విధంగా బాగుందంటారు? అన్నీ బాగానే ఉన్నాయి, ఏం రావట్లా, అన్నీ వస్తున్నాయి ఇప్పుడు. మన గ్యాస్లు ఏం రాలే అంటున్నారు కదా, చెప్పారు కానీ ఇయ్యలేదు అంటున్నారు కదా. వస్తాయి ఎమ్మటే, ఇప్పుడు అన్నీ జరిగితే ఏంది వస్తాయి, అటు ఇటుగా ఒక రోజు అటు ఇటు వస్తాయి. ఓకే, మరి ఇసుక ఫ్రీ అన్నారు, నడుస్తుందన్నారు. వస్తున్నాయిగా, ఇళ్ళల్లో ఊర్లలో దోలుతున్నారుగా. ఫ్రీనా? ఫ్రీగానే, డాక్టర్కి డబ్బులు ఇస్తామే. డాక్టర్కి ఏమో కూలోళ్ళకి ఇస్తే సరిపోతుంది. అంతే, బండి ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రీగానే. ఓకే, మరి సూపర్ 6 అన్నారు, ఇంకా ఏమన్నా ఇచ్చారన్న పథకాలు? పింఛన్లు ఇస్తున్నారుగా. ఇంకేం రాలే. గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, ఇసుక ఇస్తున్నాడు. ఓకే, మరి ఇంక ఫ్రీ బస్సులు పెడతారు. ఇంకేం కావాలి, ఇంకెమ్మటే చేస్తున్నారు కానీ. చేస్తారని ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, మరి ఎలా చేస్తున్నారు వర్క్? ఆయన అందరినీ ప్రశ్నిస్తున్నాడు, అన్ని బాగానే చేస్తున్నాడు. కాకపోతే ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. 4 నెలల నుంచి 100 పైన కేసులు నమోదైనాయి అంటున్నారు ప్రతిపక్షాలు. అవన్నీ జరిగింది, ఇప్పుడు నీకు తెలుసుగా, జరగని జరిగితే అందరూ తెలుద్ది అంతే. ఓకే, ఏం జరగలే అంటారా? జరిగితే పేపర్లలో టీవీలలో వస్తాయిగా, ఏడ రావట్లేదుగా. అంటే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోనే జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని పోరాడారు, మరి ఇప్పుడు పట్టించుకోవట్లేదు. రోజు ఫోన్లో చూస్తున్నా, లెగితే యూట్యూబ్లో అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడైతే జరిగినాయి ఎమ్మటే తెలిసిద్దిగా, మరి తెలియట్లేదు జనాలకు. జరిగితే తెలుద్ది, జరగని ఏం తెలుద్ది అంతే అంటారు. ఓకే, మరి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ గురించి? అంతా బాగానే ఉంది. లోకేష్ వచ్చాక ఇంకా ఇక్కడ వన్ సైడ్ అంతే, ఇంకా ఏం లేదా. ఓకే, థ్యాంక్ యూ.